ఒకరోజు సుమ పూలను తీసుకుని ఇంటికి వెళ్తుంటే దారిలో చిలుక ఎదురై, హాయ్ సుమ, ఎలా ఉన్నావు? దెబ్బ తగ్గిపోయిందా? నేను బాగానే ఉన్నాను, దెబ్బ కూడా తగ్గిపోయింది. మరి నీవు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, కానీ పరీక్షలు ఎలా రాసావు? బాగానే రాశాను. ఇన్ని రోజులు ఏమైపోయావు? అదా, నిన్ను చూడాలనిపించింది, కానీ అమ్మ నీకు పరీక్షలు కదా, అది ఆడుకునే సమయం కాదని పరీక్షలు అయ్యాక వెళ్దామని చెప్పింది. అందుకే పరీక్షలు ఎప్పుడవుతాయా అని ఎదురు చూసావా? అవును. నీకెలా తెలుసు? నేను కూడా ఎప్పుడవుతాయా అని ఎదురు చూసా. అవునా? అవును. నీకింకొకటి చెప్పనా? చెప్పు. మాకు సెలవులు కూడా ఎక్కువ రోజులు ఇచ్చారు. అవునా? ఇంతకీ ఎందుకు? దసరా పండగంట, అందుకే అమ్మ నన్ను పూలు తీసుకురమ్మంటే తెస్తున్నాను. ఇంతకీ దసరా అంటే ఏమిటి సుమా? ఇన్ని పూలు ఎందుకు? ఏమో, దసరా అంటే సెలవులు ఇస్తారని మాత్రం తెలుసు. పండగంటున్నావు కాబట్టి అమ్మ తప్పనిసరిగా ఏదో ఒకటి తినడానికి చేస్తుంది. మొన్న నీ పుట్టినరోజుకి తిన్న పాయసం ఇంకా మర్చిపోకముందే మళ్ళీ పండగొచ్చింది. అమ్మ ఏమేమి చేసిందో ఏమిటో, అబ్బా తాల్చుకుంటేనే నోరు ఊరుతుంది. పద, ముందు మనం ఇంటికి వెళ్దాం. సరే పద అని చిలుక సుమ ఇంటికి బయలుదేరారు. ఇంటి దగ్గర రాధ పిండి వంటలు చేస్తుంది. ఇంతలో సుమ చిలుక వచ్చారు. అమ్మా అమ్మా. వస్తున్నా. ఇంతసేపు ఏం చేస్తున్నావు అంటూ వచ్చి చిలుకను చూసి, ఓ నువ్వెప్పుడొచ్చావు? అందుకేనా ఎంత ఆలస్యం అయ్యింది? అమ్మా, ఇల్లంతా గుమగుమలాడిస్తుంది. ఏం చేశావమ్మా? మీకు కావలసినవన్నీ చేశాను, కానీ అన్నీ పూజ అయిన తర్వాతే. అమ్మా అమ్మా, చూసొస్తానమ్మా. సరే వెళ్ళండి అని రాధ అనగానే చిలుక సుమలు వంటగదిలోకి వెళ్లారు. అక్కడికి వెళ్లి రాధ చేసిన వంటలను చూసి, అబ్బా, ఎన్ని చేసిందో సుమా, ఒక్కొక్కటి చూస్తుంటే తినాలనిపిస్తుంది. వావ్, చాలా బాగున్నాయి కదా సుమా అని ఒక్కొక్కటి చూసి తిరిగి రాధ దగ్గరకు వెళ్లారు. రాధ దగ్గరకు వెళ్లిన చిలుక సుమలు, అమ్మా, అన్ని చూస్తుంటే నోరు ఊరుతుంది. అమ్మా, అవన్నీ ఎప్పుడు చేసావమ్మా? నీవు వెళ్ళాక మొదలు పెడితే అవి పూర్తయ్యాక నీవు వచ్చావు. చూసావా నీవు రావటం ఎంత సమయం అయ్యిందో? సరే కానమ్మా, ఇవన్నీ ఎందుకమ్మా? ఇందాక సుమ కూడా ఏదో దసరా అంది. అంటే ఏమిటమ్మా? అన్నీ వండుకోవటమా? అవునమ్మా. చెప్పమ్మా, దసరా అంటే ఏంటి? మాకు చాలా ఆసక్తిగా ఉందమ్మా, చెప్పు. అలాగే, శ్రద్ధగా వినండి. దసరా అంటే దుర్గాదేవి పండగ. ఇది 10 రోజులు జరుపుకునే పండగ. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతన్ని దుర్గాదేవి చంపి అతనిపై విజయం సాధించింది. అందుకే దీనిని విజయదశమి అంటారు. అమ్మో, రాక్షసుడా! మంచి పని చేసింది. ఈ పండుగలో దుర్గాదేవి ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శనమిస్తుంది. అమ్మా, అవేంటో చెప్పమ్మా, చెప్పమ్మా. అవేమిటంటే, మొదటిది స్వర్ణ కవచ దుర్గాదేవి, రెండవది బాలా త్రిపుర సుందరి, మూడవది గాయత్రీదేవి, నాలుగవది అన్నపూర్ణాదేవి, ఐదవది లలితా త్రిపుర సుందరి, ఆరవది మహాలక్ష్మీదేవి, ఏడవది సరస్వతీదేవి, ఎనిమిదవది దుర్గాదేవి, తొమ్మిదవది మహిషాసుర మర్దిని, 10వది రాజరాజేశ్వరీదేవి అవతారం. ఓ, 10 రోజులు 10 అవతారాలా? అమ్మో, వాళ్ళంతా ఒక్కరే అన్నమాట. అందుకేనా అమ్మా మాకెన్ని రోజులు సెలవులు ఇచ్చారు? అవును తల్లి. మరి ఈ పూలన్నీ ఎందుకమ్మా? అదేమిటమ్మా బొమ్మ చేశావు? మేము ఆడుకోవటానికా? తప్పమ్మా, ఇది బొమ్మ కాదు. మరేమిటమ్మా? దీనిని బతుకమ్మ అంటారు. బతుకమ్మనా? భలే ఉంది. మరి ఇది ఎందుకమ్మా? పూలు తెమ్మన్నది దీనికోసమా? అవునమ్మా, ఇది బతుకమ్మ పండగ. దీనిని పూలతో చేస్తారు.
కాబట్టి దీనిని పూల పండగ అని కూడా అంటారు. దసరా లాగానే దీనిని కూడా 9 రోజులు చేస్తారు. అర్థమైంది. ఒక్కో రోజు ఒక్కో బతుకమ్మ అన్నమాట. అవునా అమ్మా? అవును తల్లి, నీవన్నది నిజమే. ఒక్కో రోజు ఒక్కో బతుకమ్మే. అంతేకాదు, ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం కూడా ఉంది. నైవేద్యమా అంటే? అంటే దేవునికి ఆహారం, మనకి ప్రసాదం అన్నమాట. అవునా? అబ్బా! అయితే ఆ 9 రోజులు బతుకమ్మలు, ఆ 9 నైవేద్యాలు ఏంటమ్మా? ప్రసాదం అన్నావు కదా అమ్మా, అందుకే చిలుక కంగారు పడుతుంది. సరే చెబుతాను వినండి. మొదటిది ఎంగిలి పూల బతుకమ్మ, రెండవది అటుకుల బతుకమ్మ, మూడవది ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవది నానబియ్యం బతుకమ్మ, ఐదవది అట్ల బతుకమ్మ, ఆరవది అలగిన బతుకమ్మ. అలగిన బతుకమ్మ అదేంటమ్మా? ఆ రోజు నైవేద్యం ఉండదన్నమాట. అవునా? అయ్యో! ముందు వినండి. ఏడవది వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవది వెన్నబుద్దల బతుకమ్మ, తొమ్మిదవది ఆఖరిది సద్దుల బతుకమ్మ. అవునమ్మా, అన్ని రోజులు అన్ని ప్రసాదాలు. అబ్బబ్బా! మరమ్మా, ఆఖరి రోజున ఏం చేస్తారమ్మా? ఓ అదా, ఈ బతుకమ్మను తీసుకొని నీటిలో విడిచిపెడతారమ్మా. అలాగా? అమ్మా అమ్మా, మనం కూడా చేద్దామమ్మా. అలాగే, తప్పకుండా చేద్దాం. బతుకమ్మను తయారు చేసి పూజ చేసి అందరూ బతుకమ్మను ఆడుకుంటూ బాలరంత గుడి ఉయ్యాలో బతుకమ్మ ఆడంగా ఉయ్యాలో చుక్కలు సూర్యుడు ఉయ్యాలో చూడవచ్చినడు ఉయ్యాలో చూడొచ్చి సూర్యుడు ఉయ్యాలో తానే మెరిసినడు ఉయ్యాలో. బాలరంత గుడి ఉయ్యాలో బతుకమ్మ ఆడంగా ఉయ్యాలో చుక్కలు సూర్యుడు ఉయ్యాలో చూడవచ్చినడు ఉయ్యాలో చూడొచ్చి సూర్యుడు ఉయ్యాలో తానే మెరిసినడు ఉయ్యాలో అని బతుకమ్మను ఆడి అందరూ చెరువు దగ్గరకు వెళ్ళి బతుకమ్మను నీటిలో విడిచిపెట్టారు. సుమ, చిలుక బతుకమ్మకు బై బై చెప్పారు. చూశారు కదా పిల్లలు, పండగలను మనం కూడా జరుపుకుంటూ దాని విశిష్టతను తెలుసుకుందాం. అప్పుడే మన సంస్కృతి సాంప్రదాయాల మీద మనకు ఆసక్తి కలగటమే కాదు, వాటి గొప్పతనం కూడా తెలుస్తుంది. ఏమంటారు?